మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆగస్టు నెల వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశి ఫలాల్లోకి వెళ్లే ముందుగా ఈ ఆగస్టు నెలలో ముఖ్యమైన పర్వదినముల గురించి తెలుసుకుందాం. ఈ ఆగస్టు నెల ఆంగ్ల మాసము ఆషాఢ బహుళ తృతీయ నుండి శ్రావణ బహుళ తృతీయ వరకు వ్యాపించి ఉంది. అలాగే ఆగస్టు మాసంలో 2వ తేదీ సికింద్రాబాద్ మహాకాళి జాతర ఉంటుంది. అలాగే 9వ తేదీ హైదరాబాద్ మహంకాళి జాతర ఉంటుంది. అలాగే 12వ తేదీ అమావాస్య. ఈ అమావాస్య రోజు సహజంగానే పితృకార్యములకు శ్రేష్టము. అలాగే ఈ ఆషాఢ అమావాస్య బహుళ అమావాస్య చుక్కల అమావాస్యగా కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈరోజు మహిళలు కంకణధారులై సౌభాగ్యం కొరకు, కుటుంబ వృద్ధి గురించి గౌరీ వ్రతమును ఆచరిస్తారు. అలాగే ఆగస్టు మాసంలోనే 28వ తేదీ రక్షాబంధనం ఉంది. రాఖీ పౌర్ణమి అంటాం మనం వాడుక భాషలో. ఈ విధంగా ముఖ్యమైన పర్వదినములు ఈ ఆగస్టు మాసంలో ఉన్నాయి. అలాగే ఆగస్టు 2వ తేదీ, అలాగే ఆగస్టు 31వ తేదీ మనకి సంకష్టహర చతుర్థి కూడా ఉంది. ఈ నెలలో 2 సార్లు సంకష్టహర చతుర్థి అనేది వస్తోంది. ఈ రోజు గణపతి ఆరాధన చేయటము శ్రేయోదాయకము. వారి వారి శక్తిని అనుసరించి, భక్తిని అనుసరించి గణపతిని ప్రార్థించాలి. అలాగే ఆర్థిక సౌలభ్యం ఉన్నవారు ఆ రోజు హోమమును కూడా చేసుకొనవచ్చును. ఇవి ముఖ్యముగా ఈ మాసములోని పర్వదినములు. ఇప్పుడు మనము వివిధ గ్రహాలు ఈ నెలలో ఏ రాశులలో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. వక్రించిన శని మీనరాశిలో, గురువు కర్కాటక రాశిలో, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో ప్రముఖంగా సంచరిస్తున్నారు. మిగిలిన గ్రహాల విషయానికి వస్తే కుజుడు వృషభము, మిథునము ఈ 2 రాశులలో, అలాగే బుధుడు మిథునము, కర్కాటకము, సింహము ఈ 3 రాశులలో, అలాగే సూర్యుడిని గనక పరిశీలిస్తే కర్కాటకము, సింహ రాశులలో, అలాగే శుక్రగ్రహాన్ని పరిశీలిస్తే గనక సింహము, కన్యా రాశులలో సంచరిస్తున్నాడు. అలాగే మనకు తెలిసిందే చంద్రుడు ప్రతిరోజు ఇంచుమించుగా ప్రతిరోజు ఒక నక్షత్రంలో సంచరిస్తాడు. 2.5 రోజులకు ఒకసారి తన రాశిని మార్పు చెందిస్తూ ఉంటాడు. ఇవి ఆయా గ్రహముల యొక్క సంచారము ఈ ఆగస్టు మాసములో. ఇప్పుడు మనము 12 రాశుల వారికి ఈ ఆగస్టు నెలలో ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు ఆరోగ్య సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అనుకున్న పనులు ముందుకు వెళ్ళకపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్గ్రిమేజ్, తీర్థయాత్రలు, క్షేత్ర సందర్శనలు, పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్ర సందర్శనలు ఇవి కనబడుతున్నాయి. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరము. అలాగే ఖర్చులు అనేవి కనబడుతున్నాయి. మానసిక ఆందోళన అనేది ఉంటుంది. మొదటి 3 వారములు కొంచెం అది అదుపులో ఉన్నా కూడా మానసిక ఆందోళన అనుకోండి, ఏదైనా ఇబ్బందులు అనుకోండి, మొదటి 3 వారములు మాసంలో మొదటి 3 వారములు కంట్రోల్లో ఉన్నా కూడా చివరి వారంలో కంట్రోల్ తప్పుతుంది. ఏదో ఒక కారణం వల్ల ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు వీళ్ళు. కాబట్టి ఆగస్టు చివరి వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశి జాతకులు ఏదైనా చేసే ముందు ఇంట్లో పెద్దల సలహా ప్రకారం, అనుభవజ్ఞుల సలహా ప్రకారం మాత్రమే ముందుకు వెళ్ళండి. సొంత నిర్ణయాలు తీసుకోకండి. మీరు ఇబ్బందులు పడకండి, వేరే వారిని ఇబ్బందులు పెట్టకండి. అనుభవజ్ఞుల సలహా చాలా చాలా ముఖ్యము ఈ సింహరాశి జాతకులకు. అలాగే
మృదు సంభాషణ అనేది ఉంటుంది. అయితే వీరు ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా వారం ఈ మాసం మధ్య భాగంలో ఖర్చుల విషయంలో కొంచెం అదుపులో ఉండాలి. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతోంది. శారీరక శ్రమ ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ కి సంబంధించి కూడా మంచి ఫలితాలను పొందుతారు. ఎవరైతే కమ్యూనికేషన్ విభాగంలో ఉంటారో, ఆ రంగంలో ఉంటారో వారికి అనుకోండి, లేదా మామూలుగా ఆ రాశికి సంబంధించిన ఎవరైనా సరే, జాతకులు ఎవరైనా సరే, వారి కమ్యూనికేషన్ ద్వారా మంచి ఫలితాలను పొందుతారు అని చెప్పవచ్చును. అలాగే వారి తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదా వారికి తమ్ముళ్ళు చెల్లెళ్ళు వరుస ఎవరైతే ఉంటారో వారితో అన్యోన్యంగా ఉంటారు. అలా ఉండటం కూడా సూచించటమైనది. అలాగే డైజెస్టివ్ ఇష్యూస్ రావడానికి కొంచెం అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సరైన సమయంలో భోజనము, సరైన సమయంలో నిద్ర మెయింటైన్ చేస్తూ ఉండండి. అలాగే మితమైన ఆహారాన్ని స్వీకరించండి. మితంగా ఆహారాన్ని స్వీకరించండి. నిద్రకు సంబంధించిన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. మేషరాశి వారికి అవకాశాలున్నాయి, వృషభ రాశి వారికి అవకాశాలున్నాయి, సింహరాశి జాతకులకు కూడా అవకాశాలున్నాయి. నిద్రలేమి, నిద్రలో డిస్టర్బెన్సెస్, స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా కనబడుతున్నాయి. మధ్యలో మెలకువ రావటం, నిద్ర పట్టకపోవటం లాంటివి. సరే, ఏదేమైనా కూడా ఈ మాసంలో వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంతాన సంబంధిత ఇబ్బందులు లేదా ఖర్చులు అనేవి కనబడుతున్నాయి ఈ సింహరాశి జాతకులకు. అలాగే ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటారో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆ పైన లేదా వాటికి సంబంధించిన ఉద్యోగాలు, వారికి ఈ మాసం కొంచెం యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే సంతాన ఇప్పుడే చెప్పినట్టు సంతాన సంబంధిత ఇబ్బందులు, చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరం. ఖచ్చితంగా జాగ్రత్త అనేది అవసరం. అవి ఇప్పుడు రిఫ్లెక్ట్ అవ్వకున్నా కూడా ఇప్పుడు మీరు అవలంబిస్తున్న జీవన శైలి వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారు. ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి నుండి మీరు ఒక సరైన ప్రణాళిక, జీవన శైలి, జీవన సరళిని ఏర్పరచుకోండి, ముందు ఇబ్బందులు రాకుండా. అలాగే కళత్ర జీవిత భాగస్వామికి సంబంధించినంత వరకు కూడా చిన్న చిన్న పొరపోత్సాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మత భేదములు అంటే ఒపీనియన్ డిఫరెన్సెస్ ఇన్ ద ఒపీనియన్, అవి కనబడే అవకాశాలు ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి మౌనంగా ఉండండి. చెప్పినది విని సరే అనండి, అంతేగాని ఆర్గ్యుమెంట్ కి దిగకండి. దానివల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. ఈ సింహరాశి జాతకులు వీరంతా మౌనంగా ఉండండి. సంసారానికి సంబంధించిన విషయంలో, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలను, అలాగే ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఇంతకు ముందుగానే చెప్పినట్టు ఏ విషయాలు స్పెక్యులేషన్ రంగానికి సంబంధించిన విషయాలు కూడా కలిసి రావు. మీరు ఊహించింది జరిగే అవకాశాలు తక్కువ. అత్తగారికి సంబంధించినంత వరకు ఈ రాశి జాతకులకు పెద్దగా సహకారము అనేది ఉండదు అత్తగారింటి ద్వారా. కాకపోతే మాతృ సౌఖ్యం, తల్లిగారింటికి సంబంధించి, తల్లిగారి బంధువులకు సంబంధించి ఈ వీరితో సత్సంబంధాలు అనేవి ఉంటాయి. అలాగే ప్రాథమిక, మాధ్యమిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా ఈ మాసంలో బాగుంటుంది అని చెప్పవచ్చును. అలాగే పితృ సంబంధిత వ్యవహారములు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా విజయము, సంతోషము ఇవి కనబడుతున్నాయి. తండ్రి గారికి సంబంధించిన విషయాల్లో, తండ్రి గారితో సంబంధాలే అనుకోండి, లేదా తండ్రి గారికి సంబంధించిన ఆస్తిపాస్తులే అనుకోండి, లేదా తండ్రి గారి సహకార్యం అనుకోండి, ఏదైనా అనుకోండి, తండ్రి గారికి సంబంధించినంత వరకు ఈ సింహరాశి జాతకులకు అనుకూలంగా ఉంది. అలాగే మాసము ద్వితీయ భాగంలో ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆదాయానికి మించి వ్యయము ఉండే అవకాశాలు కనబడుతున్నాయి ద్వితీయ భాగంలో, ద్వితీయార్థంలో. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రథమార్థంలో పెద్దగా తేడా ఏం రాదు, చక్కగానే ఉంటుంది. మరియు వీరికి స్పిరిచువల్ ఇన్క్లినేషన్ అనేది పెరుగుతుంది ఈ సింహరాశి జాతకులకు. ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే గనక ఈ సింహరాశి జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారు ఎటువంటి ప్రయోగాలు చేయకండి. అలా నడిపించండి బండిని, లేదా ఏం చేయకుండా కొంచెం సైలెంట్ గా ఉండండి. పెద్దగా అప్పులు చేయకండి, ధనముతో ఆటలాడకండి,
ప్రయోగాలు చేయకండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈ సింహరాశి జాతకులు ప్రతి నిత్యము ఆదిత్య హృదయము, సుబ్రహ్మణ్య అష్టకము, కాలభైరవ అష్టకము ఈ 3 ప్రతినిత్యము పఠించటము సూచించటమైనది. కుదిరినప్పుడల్లా ఆవుకు కొంచెం మేత వేయటము, లేక దానా వేయటము, లేదైనా గ్రెయిన్ ఏదైనా పెట్టడము, తడిపిన గ్రెయిన్ ధాన్యం ఈ విధంగా చేయటము శ్రేయోదాయకము.